థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అసలు సిస్సలైన పేరు, మా మోస్ట్ ట్రెండింగ్ పేరు, మా శ్రీ గౌరీ ప్రియ అండ్ కిరణ్ అబ్బవరం గారు. ముందుగా హీరో కాకుండా హీరోయిన్తో మొదలు పెడతాం. సో మీరు ఈ లైన్స్ని ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్ళు అయింది, కానీ తను నన్ను అస్సలు వదలలేదు. నేను తనను వదలని తనకు తెలుసు, నాకు తెలుసు. సో ఐ డెడికేట్ దిస్ లైన్. ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా టాప్లో వెళ్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా కిరణ్ గారికి కొంచెం కొత్తగా అడుగుదాము. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోన్ తీసి మీ బ్యూటిఫుల్ లవ్ అయినటువంటి రహస్య గారికి కాల్ చేసి ఇందులో ఉన్న 2 లైన్లు పాడ వినిపించి ప్రపోజ్ చేయండి. ఆవిడ రియాక్షన్ కావాలి మాకు. లేదులేండి, ఫోను లేదు ఆవిడ. నా ఫోన్ ఇస్తానండి, నాకు తెలుసు, నా దగ్గర ఉంది నంబర్. కావాలంటే వదిలేండి ప్లీజ్ కాల్ చేయాలి. లేదు లేదు, అది వదలండి అసలు. ఎందుకండి కొంచెం మాటం అసలు. ఆ మొహమాటం ఏంటో మేము కూడా చూస్తాం కదా. ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో తెలుసుకోవాలి. ఇంకా మీ ఫస్ట్ లవ్ని మీరు పెళ్లి చేసేసుకున్నారు, ఎవరికి డెడికేట్ చేస్తారంటే మీరు ఆబ్వియస్గా ఆవిడ పేరే చెప్తారు. లేదు, అలా ఎందుకు అనుకుంటారు చెప్పండి. సరే చెప్పండి, ఇంకొక లవ్ స్టోరీ ఉందా ఏంటి? స్టోరీ కాదు, నిజంగా ఈ పాట చెన్నై లవ్ స్టోరీ. నేను ఫస్ట్ విన్నప్పుడు ఐ ఫీల్ అంటే మణి గారితో వర్క్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ థింగ్. బట్ ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఇంకా స్టోరీ తెలుసు కాబట్టి ఎక్కువగా 100% కంపోజ్ చేసిన ఆయనే. బట్ ఈ సాంగ్ 100% నాకు ఛాన్స్ ఆయనకే డెడికేట్ చేస్తాను, మణి గారికి. సో స్వీట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ గారు మొత్తానికి ఈ లైన్స్ని మణి శర్మ గారికి డెడికేట్ చేశారు. సో ఇవాళ చాలామంది మ్యూజిక్ మెజిషియన్స్ వచ్చారు కాబట్టి ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వాళ్ళ మాటలు వినబోతూ ఉన్నాం. సో